ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన 15వ ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా జట్టు సొంత గడ్డపై అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్ ఐపీఎల్లో కోల్కతా చేతిలో 3 సార్లు ఓడిపోయి ఐపీఎల్ కప్ని చేజార్చుకున్న హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ఆ ఓటములన్నిటికీ సరైన సమాధానమిస్తూ కేకేఆర్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటుందనుకుంటే చాలా చెత్త ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ జట్టు ఘోరమైన పరాజయాన్ని చవిచూసి పరువు పోగొట్టుకుంది. ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ ఓటములను సాధించినట్టయింది. ఈ సీజన్ని అద్భుతమైన విజయంతో ప్రారంభించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత ఆ జోష్ని కొనసాగించడంలో పూర్తిగా విఫలమైంది. మొదటి మ్యాచ్ చూశాక కమిన్స్ సేన 300 లోడింగ్ అంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు తెగ ట్రెండ్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే సొంత గడ్డపై లక్నో చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకోక ఆ తర్వాత ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లోనూ ఇదే సీన్ని రిపీట్ చేసింది. ఇప్పుడు తాజాగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కూడా హైదరాబాద్ జట్టు ప్రదర్శనలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. చెప్పాలంటే మ్యాచ్కి హైదరాబాద్ జట్టు ప్రదర్శన దిగజారిపోతూ ఉంది. ఇక ఇదే విషయమై హైదరాబాద్ జట్టు ప్రదర్శనను ఉద్దేశించి టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ అసలు ఆరెంజ్ ఆర్మీకి ఏమైందో అర్థం కావడం లేదు. సీజన్ ఆరంభంలో వారి ఆట చూసి నేను కూడా 300 స్కోర్ ఎస్ఆర్హెచ్ సాధించే చరిత్ర సృష్టిస్తుంది అని భావించాను. అయితే ఆ తర్వాత వారి ఆట తీరు రోజురోజుకి పాతాళానికి చేరుకుంటుంది. తప్పుల నుండి పాఠాలు నేర్చుకోకుండా గుడ్డిగా మాకు హిట్టింగ్ తప్ప మ్యాచ్ పరిస్థితిలో పిచ్ కండిషన్స్ వేటితోనూ సంబంధం లేదన్నట్టుగా వారి ప్రయాణం సాగుతోంది. కెప్టెన్ కమిన్స్ హిట్టింగ్ ని ఎంకరేజ్ చేయడం బాగానే ఉంది, కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ వర్తించదనే విషయాన్ని కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ కెప్టెన్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్డిగా ఊపడం అనే పదానికి పర్యాయపదంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిలుస్తున్నారు. ముఖ్యంగా టాప్ 3 బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. బౌలింగ్ పిచ్ మీద ఆడడం లేదు, ఫ్లాట్ ట్రాక్స్ మీద కూడా ఆడలేక ఎస్ఆర్హెచ్ చేతులెత్తేస్తుండడం ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు రాబోయే మ్యాచ్లోనైనా తమ గేమ్ అప్రోచ్ ని మార్చుకోకుంటే ఆ జట్టుకు మరిన్ని కష్టాలు తప్పవని గవాస్కర్ హెచ్చరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.